Studio One News. Follow for latest updates. Link in description. భారత్ పాక్ మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. భారత్ పై 15 చోట్ల డ్రోన్లు మిసైళ్లతో పాక్ దాడులకు యత్నించింది. పాక్ ప్రయోగాలను గగనతలంలోనే తిప్పికొట్టింది భారత్. తిరిగి పాక్ లోని అనేక ప్రాంతాలపై దాడులు చేసిన భారత్ లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను నిర్వీర్యం చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా ఉత్తర పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం రాత్రి పాకిస్తాన్ మిసైళ్లను ప్రయోగించింది. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తోన్న పాక్ భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అయితే ఇంటిగ్రేటెడ్ UAS గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో పాక్ ప్రయోగాలను గగనతలంలోనే భారత్ తిప్పికొట్టింది. భారత్ లోని శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అవంతిపుర, అమృత్సర్, అధాంపూర్, కపుర్తలా, జలంధర్, బటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని ఆర్మీ క్యాంపులు లక్ష్యంగా చేసుకునేందుకు పాక్ యత్నించిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు వెల్లడించారు. పాక్ చర్యలతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. తిరిగి పాక్ లోని అనేక ప్రాంతాలపై దాడులు చేసింది భారత్. దాడులు ప్రతిదాడుల విషయాన్ని భారత్ ధృవీకరించింది. పాకిస్తాన్ క్షిపణి రక్షణ వ్యవస్థపై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను నిర్వీర్యం చేసినట్లు భారత్ ప్రకటించింది. దాడులకు తెగబడుతోన్న పాక్ కు బుద్ధి చెబుతామని భారత్ మరోసారి హెచ్చరించింది. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాక్ భారీ ఫిరంగులతో దాడులను కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.